ఎవరైతే ఉన్నారో ఈ గడుగులు ఒక నీరు అలా ఈ గడుగులు పట్టుకొని 15 ఫీట్లు వదిలేయాలా? ఈ బోర్డు తోటి ఈ బిజినెస్ ఏ విధంగా నడుస్తుంది? మరి మున్సిపల్ కమిషనర్ గారైనా పోలీస్ డిపార్ట్మెంట్ వారైనా ఏం చేస్తున్నారు? మరి ఆ నిబంధన కేవలం మైసమ్మ తల్లి దేవస్థానానికి పనిచేస్తుందా, లేకుంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ అన్యాయాన్ని అక్రమాలను కన్ను మూసుకొని చూసుకుంటారా? అధికార పార్టీ అండదండలతో ఇవన్నీ నడుస్తున్నాయా? లేకుంటే మరి అధికార పార్టీ నాయకునికి కూడా మేము మైసమ్మ తల్లి దేవస్థానం కోసం స్థలం కావాలని వారికి రిక్వెస్ట్ చేసి మేము మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవనీయులు ఎమ్మెల్యే సంజయ్ గారికి కూడా మేము ఫోన్ ద్వారా ఇక్కడ మైసమ్మ తల్లి కొరకు స్థలం కావాలా, పురాతన దేవాలయము, దీన్ని పునర్నిర్మించాలని మేము వేడుకున్నాం. అయినా ఎవరేం పట్టించుకుంటలేరు. మేము అక్కడ మైసమ్మ తల్లి దగ్గర పందులు అవి వస్తున్నాయి, తల్లికి నీడగా ఒక షెడ్ ఉండాలనే ఉద్దేశంతో ఒక షెడ్ పెట్టింది తప్ప మేము ఒక అక్రమార్కుల్లాగా ఘోరాతి ఘోరంగా షెడ్యూల్ తీసి పక్కన పెట్టారు. మొత్తం క్రాష్ చేసి దాన్ని స్క్రాప్ కింద తయారు చేసి పెట్టిండ్రు. కొరట ప్రజలను చూడండి, అన్ని పార్టీల నాయకులు చూడండి, ఇక్కడ జరిగే వ్యవస్థ. దీని పక్కనే ఒక ఫంక్షన్ హాల్ ఉంది. అసలు ఈ భూమి ఎవరు అమ్మిండు? దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు? దీని నుంచి ఎన్ని ఫీట్ల దూరం ఉండాలి? మరి దీన్ని మీరే ప్రజల ద్వారా మీరు మీడియా మిత్రులారా మీరే తెలియండి. మా అధ్యక్షుడు చెప్పినట్టు ఈ 15 ఫీట్ల ఏదైతే జీవో ఉంటుందో దాని ప్రకారము ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ కట్టింది. మీరు చూడండి, ఫంక్షన్ హాల్ కూడా కవర్ చేయండి. ఈ ఫంక్షన్ హాల్కు ఎప్పుడు కట్టిందంటే 100 మీటర్ల ఎండోమెంట్ ప్లేస్ ఏదైతే ఉందో 100 మీటర్ల ఎండోమెంట్ ప్లేస్ 100 ఫీట్లది అప్పుడే ఉన్న జీవో ఉండగా కూడా ఈ ఫంక్షన్ హాల్ నిర్మించింది. మరి దీనికి ఎలాంటి పర్మిషన్లు ఉన్నాయి? మేము ఇప్పుడు కమిషనర్ గారికి దీని మీద రండి. మేము గౌరవ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు మీకు అక్కడ చూపించిన ఆ షెడ్ అయితేంది, ఈ ఫంక్షన్ హాల్ అయితేంది, మేము కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా ఇప్పుడు మేము ఫిర్యాదు చేస్తాం. దీని మీద ఎన్ని రోజులలో చర్యలు తీసుకుంటారో చూస్తాం. ఆ మైసమ్మను గుడికాడ షెడ్ వేసిన దానికి 24 అవర్స్లో దాని మీద చర్యలు తీసుకుంటాం. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, వీటిపైన 24 గంటలలో చర్యలు తీసుకోకుంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఆనాడు అయోధ్య రామ మందిరం కోసం ఎట్లయితే కరసేవకులమై కొట్లాడినామో ఈరోజు మైసమ్మ తల్లి సేవకులమై ఈ మొత్తం మున్సిపల్ ముట్టడి చేస్తామని ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం. గౌరవమైన మీడియా మిత్రులందరూ మాకు సహకరించుండి. మేము ఏ స్వార్థం కోసమో దేని కొరకు మేము పోరాడుతున్నాం. మైసమ్మ తల్లి ప్లస్ కొరుట్ల గడి గురుజుల స్థలాల గురించి మేము కొట్లాడుతున్నాం. ఇలా ఎలాంటి స్వార్థం లేదు, ఏం లేదు. చాలా మంది మాకు రకరకాలుగా మా నరేష్కి అయితే విపరీతమైన మంది ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, రకరకాలుగా భయపట్టిస్తున్నారు. దేనికి భయపడే అవసరం లేదు. నోటీసులు పంపిండు, కేసులు పెట్టిండు. పాపం గుడి కోసం ఫస్ట్ నుంచి మా నరేష్ మాడవేని నరేష్ కొట్లాడుతున్నాడు. అతని వెనుక భారతీయ జనతా పార్టీ మొత్తం అండదండలు ఉంటాయి. మేము ఏ వ్యక్తి కోసమో ఏ వ్యవస్థ కోసమో కొట్లాడతలే, కేవలం మైసమ్మ తల్లి కోసం కొట్లాడుతున్నాం. జీవోలు అంటే జీవోలే. గవర్నమెంట్ ఏదైతే జీవో పాస్ చేస్తుందో అందరికీ పనిచేయాలా. హిందువులకు ఒకలాగా, ముస్లింలకు ఒకలాగా, క్రైస్తవులకు ఒకలాగా కాదు. ప్రతి భారతీయునికి ఒకే రకమైన జీవం ఉండాలా. వీటన్నిటిపైన మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మేము ఫిర్యాదు రిటర్న్గా ఇస్తాం. మరి ఎన్ని రోజుల చర్యలు తీసుకుంటారో అది కమిషనర్ గారైనా సరే, అధికార పార్టీ నాయకులైనా సరే, సీఏ గారు అయినా సరే, సీఏ గారికి కూడా లిఖితపూర్వకంగా ఇస్తాం, కమిషనర్ గారికి ఇస్తాం. వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా ముందంటే చాలా ఉంది.